సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్కిన్ డిజార్డర్స్. ఇప్పుడు ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇచ్చింగ్ కానీ, రెడ్నెస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మన సొంత వైద్యాలు అయితే మెడికల్ స్టోర్కి వెళ్ళి ఏదో ఒక క్రీమ్ తెచ్చుకుంటాము, లేదు అంటే ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం. బట్ అలా కాకుండా న్యాచురల్గా ఏదైనా హీల్ చేసుకోవచ్చా? మన ఆయుర్వేదంలో ఏదైనా చిట్కాలు ఉన్నాయా తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు. అడిగేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే ఇచ్చింగ్ కానీ, రెడ్నెస్ కానీ ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం కొన్ని ఫుడ్ కూడా చెప్తుంటారు, డైట్ కూడా కొంచెం కంట్రోల్ చేసుకోండి అని చెప్పి. ఆ ఫుడ్ ఏంటి, అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా మనకి ఏంటి అంటే మన శరీరానికి 3 దోషాలు, అవి పిల్లర్స్. సో ఆ పిల్లర్స్కి మళ్ళీ ఉపస్తంభాలు అంటే వాటిని మళ్ళీ రక్షించేవి 3: ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం. సో దీంట్లో ఏంటంటే ఏ పిల్లర్ మనకి సరిగా లేకపోయినా కానీ బాడీ సిస్టమ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఓకే. సో మనకేంటి అంటే మన స్కిన్ వరకు వచ్చినప్పటికి పిత్తం, వాతపిత్త కఫాలు అని చెప్తారు, వాటిల్లో కూడా టైప్స్ ఉంటాయి. సో అసలు ఏంటి అని చూసినప్పుడు వాటిల్లో కూడా టైప్స్ ఏంటి అన్నప్పుడు, వాతం అంటే వ్యానవాతము, ప్రాణ, ఉదాన, వ్యాన, సమాన, అపాన. ఈ ఒక్కొక్క వాతాలకి వాటికి కూడా ఫంక్షన్స్ చెప్తారు. అంటే ప్రాణవాతం అంటే మన రెస్పిరేషన్ తీసుకుంటున్నామంటే దట్ ఈస్ ప్రాణవాతం. సో మన కడుపులో ఏదైనా డైజెస్ట్ అవుతుందంటే దట్ ఈస్ ఉదానవాతం. సో సమానవాతం కూడా అంటే మీన్స్ లంగ్స్ అండ్ హార్ట్, దానికి సంబంధించింది అయితే వ్యానవాతం. కడుపులో ఉన్నప్పుడు సమానవాతం. ఇట్లా మనకి ప్రతిదానికి అట్లానే పిత్తంలో కూడా అలానే ఉంటుంది. ప్రాజక పిత్తం, రంజక పిత్తం, ఆలోచక పిత్తం, సాధక పిత్తం, ఇట్లా. సో ప్రతిదీ ఏంటంటే జనరల్గా అందరికి ఏం తెలుసు, వాతపిత్త కఫాల గురించి తెలుసు, అవి ఏంటో వాళ్ళకి ఏంటి అనేది తెలియదు. కానీ ఇన్ డెప్త్గా మనకి వెళ్ళినప్పుడు మన బాడీలో ఏదైతే ఫంక్షన్స్ చేస్తున్నాయో వాటిని రిప్రజెంట్ చేసేవే ఈ వాతపిత్త కఫాలు. ఓకే. సో మనకి ఏదన్నా మూమెంటరీ ఫంక్షన్స్ ఉన్నాయి అంటే అది వాతం. లైక్ ఇప్పుడు రెస్పిరేషన్ తీసుకుంటున్నాం, ఇట్స్ మూవింగ్. సో హార్ట్ ఫంక్షన్ అవుతుంది, ఇట్స్ మూవింగ్. మనం నడుస్తున్నాం, ఇట్స్ వీఆర్ మూవింగ్. కడుపులో అనేది ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది, ఇట్స్ మూవింగ్. సో వాట్ ఎవర్ ద మోషన్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో మన బాడీలో, దీస్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ వాతాస్ అన్నమాట. ఓకే. సో అట్లాగా పిత్తం గురించి ఆలోచించినప్పుడు మనకి అగ్నితత్వం అంటే మనకి విజన్, లైట్, దానికి సంబంధించినవి వచ్చినప్పుడు అన్నట్టుకి పిత్తం అనమాట. అంటే మనకు ఒక కన్ను మీద లైట్ పడినప్పుడు అది హీట్. సో దాని నుంచి మనం చూస్తున్నాము అంటే దట్స్ ఆలోచక పిత్తం. సో అట్లా ప్రాజక పిత్తం అంటే మనకి హెయిర్ కలర్, ఈ కలర్ మారిపోతుంది అంటే దట్స్ రాజక పిత్తం ఫంక్షన్. మనకి స్కిన్ కలర్ వస్తుందంటే రంజక పిత్తం. సో ఇట్లా అలా రకరకాల పిత్తాలు ఉంటాయి. 5 టైప్స్ ఆఫ్ పిత్తం, 5 టైప్స్ ఆఫ్ వాతం, 5 టైప్స్ ఆఫ్ కఫం. సో ఇది బాడీలో మనం చేసే ఫంక్షన్సే వాతపిత్త కఫాలు. సో వాతపిత్త కఫం అంటే ఏంటో జనాలకి తెలియదు. అసలు ఏంటి అదొక ప్రకృతి, ఇట్లా పట్టుకుంటే నాడే చూస్తే వాతపిత్త కఫాలు ఉంటాయి, అది కాదు. మన బాడీలో ఏదైతే జరుగుతుందో ఆర్గాన్స్ దగ్గర ప్రతి ఆర్గాన్కి 3 దోషాలు ఉంటాయి. ఇప్పుడు కడుపులో ఉన్నప్పుడు అనుకోండి, కడుపులో ఉన్నప్పుడు సమానవాతం ఉంటుంది, మనకి సాధక పిత్తం ఉంటుంది, ఇట్లా. సో క్లేద కఫం ఉంటుంది. ఈ 3 కలిస్తేనే ఆ వాటిలో కూడా టైప్స్, ఆ 3 టైప్స్ కలిసి మన కడుపులో డైజెషన్ అవుతుంది. సో దానికి లిక్విడ్ మీడియా కావాలి, హార్మోన్స్ కావాలి, గ్యాస్ట్రిక్ జ్యూస్ కావాలి, సో మూమెంట్ కూడా కావాలి. ఇవన్నీ ఉండి కూడా మనకి వ్యాగస్ నర్వ్ అది స్టిమ్యులేట్ చేయకపోతే అది మూవ్ అవ్వదు. అదే వాతం. సో ఏంటి అంటే జనాలకి ఈజీగా అర్థమవుతుంది. అలా వాటి ఫంక్షన్స్ గురించి చెప్తూ వచ్చింది వాతపిత్త కఫాలు. సో సగం మందికి తెలియక ఏదో చెప్పేస్తుంటారు, వాతం అంటారు, పిత్తం అంటారు, కఫం అంటారు. ఏమీ లేదు. సింపుల్గా తెలియాలంటే వాతం అంటే ఎనీ కైండ్ ఆఫ్ మూమెంట్ డిజార్డర్స్ ఏమైనా జరుగుతుంది మన బాడీలో, ఒక మూవ్ అనేది జరుగుతుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ వాతం. సో మనకి ఏదైనా కలర్ ఉంటుంది, మనకి మంట పుడుతుంది, సో డైజెషన్ అవుతుంది. సో అవన్నీ ఏంటి అంటే పిత్తం. సో ఒక లష్చర్ వస్తుంది అంటే ఈ స్కిన్ గ్రీజీనెస్ వస్తుంది, సో జాయింట్స్లో గ్రీజ్ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మనకి లంగ్స్లో ఏదైతే పొడి బారిపోకుండా మ్యూకస్ రిలీజ్ అవుతుంది, బ్రెయిన్లో కూడా సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నీ కఫం. సో దీన్ని అర్థం చేసుకోకుండా అసలు అంటే ఏంటో, వాతం అంటే ఏంటో, పిత్తం అంటే ఏంటో ఇవే చెప్తారు. దీనికి ఒక ఇది సైంటిఫిక్ లేదు, ఏం లేదు అంటారు. ఇన్ డెప్త్గా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిస్తే అసలు అంటే ఏంటి, అవి ఏంటి, ఉట్టి నాడీలో ఉండేది మాత్రమే వాతపిత్త కఫాలు కాదు, మన బాడీ సిస్టమ్ని
కదులుతుంది అంటే అవి 3 పిల్లర్స్. ఆ మూడిటికి సపోర్టింగ్, అవి పెరుగుతున్నాయన్నా తగ్గుతున్నాయన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అన్నా ఎందుకు వస్తున్నాయి అంటే ఈ ఆహారం, విహారం, బ్రహ్మచర్యం, ఈ మూడిటి వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తేనే ఈ మూడిట్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఓకే. ఇది రఫ్ థియరీ ఆఫ్ ఆయుర్వేద. సో ఇక్కడ మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జనరల్ గా ఈ బ్రాజక పిత్తం అండ్ రంజక పిత్తం, ఈ 2 రకాల పిత్త డిజార్డర్స్ వచ్చినప్పుడు, ఈ రెండిటికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి స్కిన్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో జనరల్ గా ఏంటంటే ఈ పిత్త డిజార్డర్స్ అన్నిటికీను సో మనకి రసాలు చెప్పినప్పుడు మధుర, తిక్త, కషాయ రసాలు, ఈ 3 కైండ్ ఆఫ్ రసాలు మనకి ఎనీ టైప్ ఆఫ్ స్కిన్ డిజార్డర్స్ ని తగ్గిస్తాయి. ఇది ఇన్ జనరల్ ఫార్ములా. సో ఈ జనరల్ ఫార్ములాస్ తెలిస్తే ఆటోమేటిక్ గా మనకి ఏం వాడాలనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఏ ఫుడ్స్ తీసుకోవాలి, ఏ ఫుడ్స్ తీసుకోకూడదు అనేది. మనకి ఆమ్ల, లవణ, కటు, ఆమ్ల, లవణ, కటు ఇవి 3 తీసుకుంటే పిత్తం పెరుగుతుంది. ఆమ్లం అంటే ఏంటి? చింతపండు, పులుపు ఇలాంటివి. లవణం అంటే ఉప్పు. నెక్స్ట్ కట్టు, కారం. ఉప్పు, కారాలు, ఇదేదైతే పులుపులు ఇవి తీసుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఇది కామన్ అన్నమాట. స్వీట్ కానీ, తిక్తరసం కానీ, కషాయ రసం కానీ, తిక్తం అంటే చేదు, స్వీట్ కానీ, చేదుగా ఉన్నవి కానీ, వగరుగా ఉన్నవి కానీ ఇవి తీసుకుంటే స్కిన్ డిజార్డర్స్ తగ్గుతాయి. ఇవి కామన్ థియరీస్ అన్నమాట. సో వీటిల్లో వచ్చేవే మనకు తెలిసిన ఇవి. ఏదైతే వేపాకు తీసుకుంటే మనకి స్కిన్ తగ్గుతుంది, స్కిన్ డిజార్డర్స్ తగ్గుతాయి. ఎందుకు తగ్గుతున్నాయి? దాంట్లో తిక్తరస ప్రధానం ఉంటుంది కాబట్టి. సో ఇట్లాంటివి త్రిఫల తీసుకుంటే మనకి త్రిఫల రసం కానీ, త్రిఫల కషాయం కానీ ఇవి తీసుకుంటే కూడా స్కిన్ డిజార్డర్స్ తగ్గుతాయి. హెయిర్ కూడా పెరుగుతుంది. చెప్పాను కదా బ్రాజక పిత్తంకి హెయిర్ కి ఉంటుంది అని చెప్పి. సో ఇది ఎందుకు జరుగుతుంది? కషాయ రస ప్రధానం కాబట్టి. సో త్రిఫలాలన్నీ కషాయ రసం వగరుగా ఉంటుంది మీరు తింటే. సో ఆ వగరు ఉన్న పదార్థాలు ఏంటి అంటే త్రిఫలాలు. సో ఇట్లా అన్నమాట మనకి మన బాడీకి మనకి ఈజీగా తెలుసుకోవడానికి. సో ఇది అది ఇప్పుడు మనం కాకరకాయ తింటే స్కిన్ డిజార్డర్స్ తగ్గుతాయి. సో ఇట్లాంటివి అన్నమాట. ఇలాంటివి కొన్ని మనకు తెలుసుకుంటే మనం ఏం తినాలో మనం ఏం తిన కూడా మనకే తెలిసిపోతుంది. సో నాకు స్కిన్ ప్రాబ్లం వచ్చింది, సోరియాసిస్ వచ్చింది, ఇచ్చింగ్ ఉంది, సో ఈ కొన్ని రోజులు ఉప్పు కారాలు తగ్గించేసానంటే నాకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. జనరల్గా ఆయుర్వేదం మొత్తం పథ్యాలు బేసే ఉంటుందండి. సో నువ్వు పథ్యం చేస్తే, అపథ్యం చేస్తే డిసీజ్ వస్తుంది. దానికి ఆపోజిట్గా పథ్యం చేస్తే నీకు డిసీజ్ తగ్గిపోతుంది. సో ఇది మనకి ఇది తిన్నందువల్ల నాకు ఇది వచ్చింది కాబట్టి కొన్ని రోజులు దీన్ని అవాయిడ్ చేసేసాను అనుకో, ఆటోమేటిక్గా మన స్కిన్ హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఇది కామన్ ఫుడ్ థియరీస్ అనమాట ఆయుర్వేదిక్ లో. ఇది కూడా అమ్మ పథ్యం ఎవరు చేస్తారు, నా వల్ల కాదు, నేను అన్ని తినకుండా ఉండలేను అనుకున్నప్పుడు మాత్రమే ఔషధాల వరకు వెళ్తాం. సో మన డైట్ లోనే అంటే మనం తినే తిండిలోనే మార్పులు చేసుకొని ఎలాంటిదైనా మనం ఏదైనా చేసుకోవచ్చు. కాస్త లాంగ్ టర్మ్ అంటే సిచ్యువేషన్ ఇష్యూస్ బట్టి, సివియారిటీని బట్టి. అవును, మీకు వచ్చిన కొన్ని రోజుల్లోనే మనకు తెలిసిపోతుంది. జనరల్ గా ఏంటంటే ఆయుర్వేదంలో పంచలక్ష నిదానం అంటారు. నిదానం, పూర్వరూపం, రూపం, ఉపశయం, సంప్రాప్తి. సో నిదానం అంటే నువ్వు ఏదైనా తింటే నీకు వచ్చేది నిదానం, అది నువ్వు చేసిన తప్పు. సో పూర్వరూపం అంటే నీకు రాకముందే నీ డిసీజ్ కండిషన్, నీకు పైన స్కిన్ మీద ఒక బ్లడ్ కనపడక ముందే నీకు ఆ ప్రాబ్లం మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, స్కిన్ డ్రైగా అనిపించడం, నొప్పి పుట్టడం, మంట రావడం, సో ఇట్లాంటి ముందే తెలిసిపోతాయి. ఓహో, ఇచ్చింగ్ రావడం, ఒక పుండు ఫామ్ అవ్వక ముందే ఇచ్చింగ్ వస్తుంది. సో ఇచ్చింగ్ వచ్చింది అంటే నాకు అది ప్రాబ్లం ఉంది, సో నేను ఇప్పుడే అవి తీసుకోకూడదు. నువ్వు ఆ ఇచ్చింగ్ ని నువ్వు వదిలేసి వచ్చింది ఏదో ఏదో పూసేసా అని చెప్పి మళ్ళీ నువ్వు ఈ ఉప్పు కారాలు ఇవి తింటూ ఉన్నావు అనుకో, ఈ డిసీజ్ ఇది పెరిగిపోతూనే ఉంటుంది. సో ఇలాంటి ఇచ్చింగ్ కానీ రెడ్నెస్ కానీ వచ్చిన స్టార్టింగ్ లోనే నీ ఉప్పు కారాలు ఇవి తగ్గించేసావనుకో ఆటోమేటిక్గా ఇది కూడా సెట్ అయిపోతుంది. సో అట్లా అన్నమాట. సో మనకేంటి అంటే డిసీజ్ వచ్చేటప్పుడు ప్రీ లక్షణాలు అంటే ప్రీ సిమ్టమాటిక్ కండిషన్స్ అంటాం. సో పూర్వ రూపాలు ఇలాంటివి ఉన్నప్పుడే మీరు కానీ ఆహారంలో చేంజెస్ చేసుకుంటే సగం డిసీజెస్ తగ్గిపోతాయి. సోరియాసిస్ కానీ, మీకు ఏదైనా ఈ అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, స్కిన్ అల్సర్స్ ఫామ్ అవడం కానీ, ఎగ్జిమాస్ కానీ, ఎరిథిమాస్ కానీ, ఏ కైండ్ ఆఫ్ స్కిన్ డిజార్డర్స్ కండిషన్స్ అన్నీ కానీ ముందు రాకముందే మనకి ఇచ్చింగ్ అని, రెడ్నెస్ అని కానీ, మంట కానీ తెలిసిపోతూ ఉంటుంది బాడీకి. హీట్ చేసింది అని చెప్పి అంటుంటాం కదా, హీట్ అంటే అగ్నితత్వం, మోస్ట్లీ పిత్తం ప్రాబ్లం అవుతుంది అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. ఆ కండిషన్స్ ఉన్నప్పుడే మనం ఇలాంటివి తీసుకోవడం వలన ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ ఉంటుంది. సో సింపుల్ సొల్యూషన్ ఏంటంటే త్రిఫల చెప్పాను కదా. సో మనకి ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ ఇది త్రిఫల పౌడర్ మనం చేసుకుంటాం. త్రిఫల అంటే
1:2:4 రేషియోలో వాడుకోవాలన్నమాట. సో ఆ రేషియోలో హెచ్ఏవి, సో ఆ హెచ్విఏ హరితకి, వివితకి, ఆమ్లకి 1:4 ఈ రేషియోలో చేసిందే త్రిఫలా పౌడర్. ఇది మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది చక్కగా. దీన్ని మనము వాటర్లో స్నానానికి కూడా యూజ్ చేయొచ్చు. సో దానికి ఏంటంటే కొంచెం మరక చేసుకొని నీళ్ళు అందులో పోసేసుకొని దాంతో స్నానం చేస్తే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఇచ్చింగ్ కానీ, బర్నింగ్ సెన్సేషన్స్ కానీ, ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ఈజీగా తగ్గిపోతాయి అన్నమాట. ఒకసారి పుండు ఫామ్ అయిపోయింది, ఎగ్జిమాస్ వచ్చేసినాయి, కొంతమందికి రెడ్నెస్ కనపడిపోతుంది ఇక్కడ సోరియాసిస్ కండిషన్స్లో కానీ, ఎగ్జిమా కండిషన్స్లో కానీ స్కిన్ రెడ్నెస్ అంతా కనపడుతుంది. వాళ్ళకు కూడా సేకం చేస్తామన్నమాట. సేకం ఏంటి అంటే త్రిఫలా కషాయం చేసినాక దాన్ని ఇలా ధారలాగా పోస్తాం. సో దారిలాగా పోసినప్పుడు మన స్కిన్ అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఆ డిసీజ్ కండిషన్ అనేది తగ్గుతుంది. అట్లానే మనం కూడా స్నానం చేసేటప్పుడు అలా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇట్లాంటి కండిషన్స్ కి చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇంకా ఇది కాకుండా మనకి మీరు రథసప్తమి తెలుసా? రథసప్తమి పండుగకి ఏం చేస్తాం? జిల్లేడాకుల పండగ అంటాం. సో జనరల్గా ఏంటంటే జిల్లేడాకుల్ని కూడా దాన్ని కూడా స్కిన్ డిజార్డర్స్ని, ఈ విషం అంటే బ్యాక్టీరియల్ కండిషన్స్ని విషం అంటాం. ఇవే భూతం అని కూడా చెప్తాం. జనక భూత ప్రేతాలు అంటే ఏదో దెయ్యాలని కాదు, యాక్చువల్లీ మన బ్యాక్టీరియాని కూడా అలాగే వాళ్ళు రిప్రజెంట్ చేశారనమాట. సో మనకేంటంటే మెనింజైటిస్ కండిషన్స్లో మెంటల్ వచ్చేస్తుంది. సో పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తూ ఉంటారు. సో దానికి భూతాలు ఎక్కినాయి అంటే భూతం ఎక్కిందంటే ఏదో భూతం ఎక్కిందని కాదు. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ అవి పెరిగినప్పుడు ఆ కండిషన్స్ ఉంటాయి కాబట్టి అలాగా వాళ్ళు రిప్రజెంట్ చేశారు. కానీ ఇదేదో డిఫరెంట్ కండిషన్ కాదు, వీళ్ళకి తెలియదని కాదు. సో ఇట్లాంటి కండిషన్స్లో కూడా దానికి తగ్గట్టు ద్రవ్యాలు చెప్తూ ఉంటారు అనమాట. సో యాంటీ బ్యాక్టీరియల్గా ఈ నీమ్కి తిక్తరసం ఉంటుంది కదా, కాబట్టి అలాంటివిగా అవి టాపికల్గా యూజ్ చేయొచ్చు జనరల్గా. నెక్స్ట్ తైలాలు యూజ్ చేస్తాం, రణశోధన తైలం అవన్నీ యూజ్ చేస్తాం అనమాట. రణశోధన తైలం, బాకుచి తైలం ఇలాంటివన్నీ ఏం చేస్తాయంటే పైన స్కిన్కి సూదనింగ్ ఇస్తుంది. సో అది మనకి తగ్గిస్తుంది అనమాట. జనరల్గా తైలాలన్నీ మధుర రస ప్రధానంగా ఉంటాయి. ఆయిల్స్, ఘీస్ ఇవన్నీ ఏంటంటే స్వీట్గా ఉంటాయి, మధుర రస ప్రధానంగా ఉంటాయి. సో ఇవి కూడా ఏంటి, మనం ఏం చెప్పుకున్నాం స్టార్టింగ్లో, మధుర తిక్త కషాయం. సో ఆయిల్స్ అండ్ ఘీస్ అండ్ ఈ చేదుగా ఉండే పదార్థాలు, వగరుగా ఉండే పదార్థాలు, ఇలాంటి వాటిని మనం బాడీకి మనం ఇస్తూ ఉంటే పిత్త డిజార్డర్స్ అన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎవరైనా కానీ స్కిన్ రిలేటెడ్ ఈ పిత్త దోషాలు ఉన్నవాళ్ళు మనం ఏదైతే మెన్షన్ చేశారో త్రిఫలా చూర్ణాలు కానీ వీటితో యూజ్ చేసుకుని 1-2 సార్లు ట్రై చేయండి తప్పకుండా. మీకు ఎలా వర్క్ అయిందో కూడా కామెంట్ చేయండి. ఇంకెలాంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.